ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసోరి వ్యక్తిగత ఏపీ సహాయకుడు గోపాల్పై నిరుద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని గోపాల్ చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు వెల్లడించారు. కానీ తర్వాత ఉద్యోగాల విషయమై ఎటువంటి సమాచారం లేకపోవడంతో బాధితులు మోసపోయామన్న అనుమానంతో ఎంపీ బాలసోరి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులు గోపాల్పైకైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలన్న డిమాండ్ కూడా వేస్తున్నారు. ఇప్పటివరకు ఎంపీ బాలసోరి లేదా ఆయన ఆఫీస్ నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ నిరుద్యోగుల ఆందోళన మచిలీపట్నంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెలకువతో ఉండండి. మీరు కష్టపడిన సొమ్మును దుబారా మనుషుల చేతిలో పెట్టి మోసపోకండి. ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కేటుగాళ్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జనభద్రం, జనహితం కోసం. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.